హాయ్ ఎవ్రీవన్! వెల్కమ్ బ్యాక్ టు అనుశ్రీ థీమ్స్. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ బావుండాలి. అందులో మేముండాలి. ఈ వ్లాగ్ అయితే చాలా స్పెషల్ వ్లాగ్. ఇది వాలంటైన్స్ డే రోజు వ్లాగ్. హ్యాపీ వాలంటైన్స్ డే! Come on, student. What, I'm not coming? Cheers. యాక్చువల్‌గా ఈరోజైతే స్పెషల్ అన్నాను కదా! అదేంటి అంటే అమెరికాలో వాలంటైన్స్ డే దట్ అమెరికన్స్ చేసే వాలంటైన్స్ డే. సో, ఈరోజు మా కమ్యూనిటీలో బ్రేక్‌ఫాస్ట్ పార్టీ ఉంది. వాలంటైన్స్ డే స్పెషల్‌గా. అందరైతే వెళ్ళిపోయారు. సో, నో వన్ ఈస్ హియర్. అందరూ అక్కడే ఉంటారు. క్లబ్ హౌస్ దగ్గర. లీజ్ ఆఫీస్. నో వన్ ఈస్ హియర్. మా వాళ్ళైతే పాపతో సహా అందరు వెళ్ళిపోయారు. ఇక్కడే ఉన్నారు పిల్లలందరూ. సో నేనైతే పార్టీ హాల్కి వచ్చేసాను. సో చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారు. సో చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. డెకరేషన్ కూడా ఆసమ్‌గా ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఇలానే సెలబ్రేట్ చేస్తారు. మాకు ఇక్కడికొచ్చాకే వాలంటైన్స్ డే ఇంత బాగా చేసుకుంటారా అని తెలిసింది. ఎస్పెషల్లీ ఈ కమ్యూనిటీకి వచ్చాక. సో ఎక్కడ ఉన్నా కానీ నార్మల్‌గానే ఉంటుంది. అందరు కమ్యూనిటీస్‌లో ఉన్నట్టే. కానీ ఈ కమ్యూనిటీ స్పెషాలిటీ మాత్రం అన్ని ఫెస్టివల్స్ బాగా సెలబ్రేట్ చేస్తారు. సో ఇదంతా వాళ్ళే ఆర్గనైజ్ చేశారు అండ్ వాళ్ళే ఇన్వైట్ చేసి అందరికి అమెరికన్స్ బ్రేక్‌ఫాస్ట్. గుడ్ మార్నింగ్. హ్యాపీ వాలంటైన్స్ డే. హ్యాపీ వాలంటైన్స్ డే. హాయ్. హ్యాపీ వాలంటైన్స్. యా థాంక్ యూ. జనరల్‌గా మనకు తెలిసినంత వరకు వాలంటైన్స్ డే అంటే ఓన్లీ కపుల్స్ మాత్రమే చెప్పుకుంటారు. దట్ మీన్స్ లవర్స్ మాత్రమే చెప్పుకుంటారు అనేది ఉండేది. సో ఇక్కడికొచ్చాక మాత్రం అంతా మారిపోయింది. వాలంటైన్స్ డే అనేది చిన్న, పెద్ద, లేడీస్ అందరూ సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఒకరికొకరు న్యూ ఇయర్ లాగే విష్ చేసుకుంటూ ఉంటారు. చాలా బావుంటుంది. సరదాగా ఉంటుంది. ఒకప్పుడు వాలంటైన్స్ డే అంటే అమ్మో! ఏదోను అది చెప్పకూడదు, చెయ్యకూడదు అన్నట్టు ఉండేది. సో ఇప్పుడు వాలంటైన్స్ డే అంటే ఒక అభిమానాన్ని, ఎఫెక్షన్‌ని షేర్ చేయటము అనే మీనింగ్ అయితే వాలంటైన్స్ డేకి ఉంది. సింపుల్‌గా రెడీ అయిపోయాను. అలా అక్కడ బ్రేక్‌ఫాస్ట్ ఫినిష్ చేసుకొని ఇంటికొచ్చేసాం. హాయ్. వి ఆర్ గోయింగ్ టు వాలంటైన్స్ డే లంచ్. సో ఫ్రెండ్స్ అందరూ పార్టీలోనే డిసైడ్ అయిపోయారు. డిస్కస్ చేసుకొని బయటికెళ్దాము ఈరోజు లంచ్‌కి. సో వితౌట్ ఫ్యామిలీ వెళ్దాము. ఓన్లీ లేడీస్ స్పెషల్ డే కదా అని. ఓ మై గాడ్! ఎంతమంది వచ్చేసారు. వాలంటైన్స్ డే రోజు బయటకి ఆల్మోస్ట్ 1 అవర్ వెయిటింగ్‌లో ఉన్నాము మేము సీటింగ్ కోసము. సో ఆఫ్టర్ 1 అవర్ మాకిచ్చేసారులెండి. ఆ తర్వాత బాగా ఎంజాయ్ చేసాము. మేము ఒక 2 అవర్స్ పైకి లేవకుండా ఎంజాయ్ చేసాం. ఇలాంటివన్నీ వింటున్నా, చూస్తున్నా చాలా బావుంటుంది కదా! సో దీని వెనకాలైతే చాలా ప్రెషర్ ఉంటుంది. సో డిసైడ్ అయ్యి ఇంటికి వెళ్ళాక హాఫ్ ఎన్ అవర్‌లో అరగంటలో మనం ఇంట్లో వాళ్ళందరికీ లంచ్ ప్రిపేర్ చేసేసేయాలి. సో ఇక్కడ మేమందరం వెళ్ళిన వాళ్ళందరం అదే పని చేసాం. ఇంట్లో ఉన్న వాళ్ళకి అన్నీ సమకూర్చేసి, వంట చకచకా చేసేసి, వాళ్ళకన్నీ అరేంజ్‌మెంట్స్ చేసేసి, మేము ఇలా బయటికొచ్చేసాం. వాళ్ళందరిని వదిలిపెట్టేసి మనం మాత్రమే ఎంజాయ్ చేయాలి ఫ్రెండ్స్‌తో అంటే ఈ పనులైతే తప్పవు. సో అన్నీ సమకూర్చి ఏర్పాటు చేసి మాత్రమే వెళ్ళండి అంటారు. సో అలాగా అన్నీ రెడీ చేసేసి బయటకొచ్చిన కాసేపు ఫ్రెండ్స్ అందరితో అన్నీ మాట్లాడుకుంటూ సరదాగా గడుపుతూ ఉంటే అలా తింటూ ఉంటే ఎంత బావుంటుందో కదా! ఆ ప్రెషర్ అంతా మర్చిపోతాము. సో అప్పుడప్పుడైనా ఇలాంటివి చేస్తూ ఉంటే బావుంటుంది అనిపిస్తూ ఉంటుంది. ఈసారి వాలంటైన్స్ డే రోజైతే ఎప్పుడు జరిగేలా కాకుండా చాలా డిఫరెంట్‌గా జరిగింది. ఏంటంటే ఎప్పుడు జెంట్స్ గిఫ్ట్స్ ఇస్తారు మనకి. కానీ ఈసారి నేనే గిఫ్ట్ చేశాను. ప్రతి అకేషన్‌కి మనమే గిఫ్ట్ తీసుకుంటూ వాళ్ళకి ఏమి ఇవ్వకుండా చూస్తుంటాము. కానీ ఈసారి నేను గిఫ్ట్ ఇచ్చి నేనేం తీసుకోకుండా ఉన్నాను. ఆ థ్రిల్లింగ్ అయితే బాగా అనిపించింది. ఓహ్! ఇలా ఉంటుందేమో వాళ్ళకి కూడా. మనం ఏమి ఇవ్వకుండా మనమే తీసుకుంటూ ఉన్నాము అని.
ఓన్లీ పెద్దవాళ్ళే గిఫ్ట్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటే ఎలాగా? సో పిల్లలకి కూడా గిఫ్ట్స్ ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కాబట్టి వాళ్ళకి ఇచ్చేసాం. ఈసారి వ్యాలంటైన్స్ డే అయితే ఇలా జరిగింది. మీరందరూ కూడా బాగా ఎంటర్‌టైన్ అయ్యారు అని అనుకుంటున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడే. థాంక్ యూ ఆల్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్